తెలంగాణ అటుదిట అయ్యిందా? తెలంగాణలోకి సంబంధించి సాధారణంగా ఇప్పుడున్నటువంటి అనేక రకాల సంస్థల సర్వేలు ఫెయిల్ అయినవి ఉన్నాయి, సక్సెస్ అయినవి. ఇప్పటిదాకా ఆరాదైతే 3ని కరెక్ట్గానే ఎస్టిమేట్ చేసింది. ఎక్కువ అంతకంటే ఎక్కువ అయి ఉండొచ్చు, కానీ గెలుపు వాళ్ళు అంచనా వేసిన ప్రకారమే నడుస్తూ వచ్చింది ఇప్పటివరకు అయితే. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆరా ఇచ్చినటువంటి సర్వే కరెక్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ 60 నుంచి 65 స్థానాల దాకా గెలుస్తుందని. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఆరా మస్తాన్ గారు ఇస్తున్నటువంటి అంచనా 17 పార్లమెంటు స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ లీడ్లోకి రాబోతోంది. 8 నుంచి 9 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతోందని, కాంగ్రెస్ పార్టీ 7 నుంచి 8 స్థానాలకి సెకండ్ ప్లేస్కి వెళ్ళబోతోంది. మొన్న ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. మొన్న థర్డ్ ప్లేస్లో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్కి వెళ్ళబోతోంది. అలాగే మొన్న సెకండ్ ప్లేస్లో ఉన్న బీఆర్ఎస్ ఈ దఫా 4వ స్థానానికి పరిమితం కాబోతోంది. ఎంఐఎం 1 స్థానాన్ని గెలవబోతోంది. టోటల్గా చూస్తే 17కు గాను ఒకనాటి 2019 నాటి బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు బీజేపీకి వచ్చింది, ఏకంగా 8 నుంచి 9. అదే సందర్భంలో కాంగ్రెస్ పుంజుకుంది. క్రిందటిసారి 3 వచ్చినాయి, ఈ దఫా 7 నుంచి 8. కానీ సెకండ్ ప్లేస్కి మొన్న అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుని సెకండ్ ప్లేస్కి వెళ్తుంటే ఎంఐఎం తన స్థానం నిలబెట్టుకుంటోంది. మాధవీలతో గట్టి పోటీ మధ్యన కూడా బీఆర్ఎస్ మాత్రం కంప్లీట్ 0కి పరిమితం అవుతోంది అన్నటువంటిది ఈ సర్వే ఆరా మస్తాన్ గారు చెప్తున్నటువంటి అంచనా.